హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాల్సుకున్నది ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు గళ్ళుప్పు అని ఉంటుంది మన ఇంట్లో. ఆ నీళ్ళల్లో గళ్ళుప్పు కొంచెం చిటికెడు పసుపు వేసి ఇల్లంతా తడిమాపు పెట్టేసుకుని దేవుణ్ణి పులికాపు చేస్తాం కదండి. ఆ దేవుణ్ణి శుభ్రం చేసే నీళ్ళల్లో కూడా కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి దేవుణ్ణి శుభ్రం చేసేస్తే మన ఇంట్లో ఎలాంటి నెగిటివ్ పవర్ ఉన్న నిమిషంలో ఎగిరిపోద్ది. ఇంకోటి, మనల్ని కలవడానికి ఎవరో ఒకళ్ళు మనకు తెలుసున్న వాళ్ళు, చుట్టాలు, నైబర్స్ ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల కూడా మనకి నెగిటివ్ పవర్ రావచ్చు. ఎందుకంటే మూడో రోజో నాలుగో రోజో స్నానం అయిన తర్వాత వాళ్ళు వస్తూ ఉంటారు. దానివల్ల మనం కొంచెం బాగున్న మనకు పడి కొద్దిగా అసూయ ఈర్ష్యాద్వేషాలు ఉన్నవాళ్ళు కూడా కొంచెం మనకు పైకి అనకపోయినా చూడు ఎంత బాగున్నారు ఏంటని, అది ఒక నరఘోష శత్రుఘోష అని అంటారు కదా. నరుడు కంట్లో నల్లరాయన భద్రాద్రి చెప్తారు కదండి పెద్దలు. పెద్దలు చెప్పే ప్రతి మాట కూడా అక్షర సత్యం అనమాట. అది మనం అంగీకరించవలసిందే. కానీ అన్నిటితో పాటు మనం చేయాల్సింది మనం చేసేసుకోవాలి. ఎందుకు మీకు ఇంట్లో మాటి మాటికి గొడవలు రావడం, పిల్లలు చిన్నబుచ్చుకోవడం, అనారోగ్యాలు పాలవడం, కారణం లేకుండానే గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకు వచ్చేస్తాయంటే దీనివల్లే అనమాట. దీన్ని మనం గ్రహించుకొని మన ఆడల్లో గొప్ప శక్తియుక్తులు ఉంటాయండి. అది ఇల్లు చక్కబెట్టుకోవాలన్నా మనమే, కాలదనుకోవాలన్నా మనమే. వాళ్ళు కోపడ్డారు కదా అని మనం కోపడ్డాం అనుకోండి, ఆ ఇంట్లో నరకమే నరకం. మెయిన్ లేడీస్ ఎక్కువ సఫర్ అయిపోతారు. ఎందుకంటే మగాళ్ళు కొంచెంసేపే ఉంటారు, ఆడవాళ్ళు ఇంట్లో ఎక్కువసేపు ఉంటారు కాబట్టి దీని నుంచి మనమే బయటపడాలి. మన ఫ్యామిలీని మనమే కాపాడుకోవాలి. మీరు ఏం చేస్తారంటే పూజా స్టోర్కి వెళ్ళి సాంబ్రాణి, గుగ్గులు, ఒక ఎండు కొబ్బరి చిప్ప, అలాగే కొంచెం ఆవు నెయ్యి, కొంచెం పంచదార తెచ్చుకొని ఈ గుగ్గిలోని సాంబ్రాణి బాగా దంచుకొని పొడిగా చేసేసుకొని ఈ ఎండు కొబ్బరి చెప్ప కొంచెం అటు ఇటుగా మిక్సీలో పట్టేసి ఈ పంచదార కూడా మిక్సీలో పట్టేసి మొత్తం ఇవన్నీ ఆవు నెయ్యి వేసి కలిపేసి ఎర్రగా కొన్ని బొగ్గులు కాల్చేసి బాగా ఎర్రగా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ పంచదార పాకం ఉండడం వల్ల ఈ సాంబ్రాణి వేయడం వల్ల బొగ్గులు అటు ఇటుగా ఉంటే ఆరిపోతాయి. ఉత్తి సాంబ్రాణి దూపం అయితే మామూలుగా వచ్చేస్తుంది. ఇది కనుక మీరు మంగళవారం శుక్రవారం వేసుకుంటూ మీరు తడిమాపు పెట్టుకున్నప్పుడల్లా ఈ చిటికెడు ఉప్పు, అదే పసుపు ఉప్పు కనుక వేసి తడిమాపు పెట్టుకుంటే కనుక మీ ఇంట్లో ఎక్సలెంట్ ఆరోగ్యం, ఐశ్వర్య, ఆనందం మీ వెంట వద్దన్నా వదలదు. ఏ నెగిటివ్ పవర్స్ మీ మీద పనిచేయవు. నా ఛానల్ని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని విషయాలతో మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందుకు వస్తుంది మీ లక్ష్మి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాల్సుకున్నది ఏంటంటే, ఇంట్లో ఆడవాళ్ళు ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఆ ఇల్లు క్లీన్ చేసేటప్పుడు